పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గండి దింపి కూటమికి ఘన విజయాన్ని అందించిన విషయం మనకందరికీ తెలిసిందే. అసలు సిసలు గేమ్ చేంజ్గా నిలిచారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు కేంద్రంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావడానికి కూడా కారకుడయ్యాడు. దీంతో పవన్ కళ్యాణ్ నిజమైన పవర్ స్టార్గా నిలిచారని ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఎన్డీఏ సమావేశానికి తనతో పాటు తన భార్య కుమారుడు అఖిలనందన్ కలిసి ఢిల్లీ వెళ్లారు. మీటింగ్ తర్వాత ప్రధానమంత్రి దగ్గరకు తన కుమారుడు అఖిలనందన్ను తీసుకెళ్లారు. అంతేకాదు ప్రధానమంత్రికి తన కుమారుడు అఖిలనందన్ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని అఖిలనందన్ చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లో ఉన్న తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లి అంజనాదేవి, అన్న వదినల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంలో ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మొత్తం వేడుకల్లో అందరి కళ్ళు అఖిలనందన్పై పడ్డాయి. అంతేకాదు పవర్ స్టార్ అభిమానులు జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అఖిలనందన్ లాంచింగ్ బాధ్యతలను రామ్ చరణ్ స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాబాయ్కి హామీ ఇచ్చాడు. ప్రస్తుతం తన సినిమాలో రాజకీయాలతో పవన్ కళ్యాణ్ గారు మరింత బిజీ మారున్నారు. ఈ నేపథ్యంలో అఖిలనందన్కు నటనతో పాటు పలు విషయాల్లో ట్రైన్ చేయించే బాధ్యతలను తీసుకోబోతున్నారట. అంతేకాదు అఖిలనందన్ లాంచింగ్ కోసం ఇప్పటికే కథలను రెడీ చేయించే పనిలో పడ్డారు. ఇప్పటికే విషయంపై కొంతమంది రచయితలు ఈ పని మీదే ఉన్నారట. 2026లో అఖిలనందన్ హీరోగా గ్రాండ్ లాంచింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ కోసం ఇప్పటి నుంచి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.